మెల్లగా. ఇది నా పెళ్ళి తలంబ్రాల చీర. మెహదీపట్నం దగ్గర ఒక మండీకి వెళ్ళామన్నమాట. అక్కడ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇదేమో సైకిల్ షాప్కి వెళ్ళామన్నమాట. మా పిల్లలకు సైకిల్ తీసుకోవడానికి. తీసుకున్నామో లేదా కంటిన్యూగా చూడండి. ఇలా ఉన్న ఇంటిని లాస్ట్ వరకు ఎలా మార్చానో అది కూడా కంటిన్యూగా చూడండి. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇక్కడ మా ఆయన వచ్చేసి బయటికి వెళ్ళాడు అనమాట. తెల్లవారుజామున 4 గంటలకు లేచి వెళ్ళాడు. ఎవరిదో బర్త్డే ఉందని చెప్తా అక్కడ విష్ చేయడానికి అయితే వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. పిల్లలు కూడా ఇంకా లేవలేదు. పైన నల్ల పూసలు చిన్న చైన్ ఉంది కదా అని తీసేసాను అనమాట. ఎండకు బాగా ఇరిటేషన్ వస్తుందని. ఇంకా మా ఆయన అయితే మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అవుతుంది ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పేసి పిల్లలు అడిగితే ఇంకా మా మమ్మల్ని ఈరోజు అయితే బయటకు తీసుకెళ్తున్నాడు. ఇంకా బర్త్డే నుంచి తెల్లవారుజామున వెళ్ళి మళ్ళీ 9 వరకు వచ్చేసిండు అనమాట. ఆయన వచ్చే వరకు మమ్మల్ని రెడీ అయ్యి ఉండమని చెప్పిండు. ఇంకా నేనైతే ఇంకా తినేసి వెళ్దామని చెప్పి ఆలుగడ్డ కర్రీ, పొటాటో కర్రీ, అలాగే నార్మల్గా బగారా రైస్ లాగా చేశాను అనమాట. 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆలుగడ్డ వంకాయ అలాగే బగారా రైస్ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట. ఇలాగూ హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి ఒక్క పూటకి సరిపోయే విధంగా కొంచెమే చేశాను. ఇక్కడ అలా కనిపిస్తుంది కానీ కొంచెమే చేశాను అనమాట. ఇది ఉడికించడానికి పెట్టేస్తాం. మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆయన వచ్చిండు కదా, వచ్చేసిన తర్వాత పిల్లలు ఇంకా రెడీ కాలేదు. టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. మా పెద్దోడు రమ్మంటే ఎప్పుడు చూసినా సరే ఎక్కడికైనా వెళ్దాం అనేసరికి నేను రానని చెప్తాడు. ఇంకా ఏదో 2 మాటలు తిట్టిన తర్వాత అప్పుడు సెట్ అయిపోతాడు అనమాట. ఇంకా మా చిన్నోడేమో ప్యాంట్ వేసుకుంటూ షర్ట్ వేసుకోమంటే ఏది చూసినా లూజ్ అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒకసారి లావు ఉంటాడు, ఒకసారి సన్నగా అయిపోతుంటాడు. మొన్న ఫీవర్ వచ్చింది కదా 3 డేస్ నుంచి, మళ్ళీ వీక్ అయిపోయిండు. ఇంకా మేము హైదరాబాద్ వెళ్తే ఇక్కడ మా రాబిన్ గార్డ్ ఉన్నాడు కదా డాగ్, దానికోసము రైస్ వండేసి వెళ్తే ఇంకా మా షాప్లో ఉన్న అమ్మాయికి చెప్తే ఆమె పెడుతుంది అనమాట. అందుకని దానికోసం కూడా రైస్ అయితే వండిన. ఇంకా నైట్ ఏమో ఈ బాదం నానబెట్టించిన అనమాట. ఒక్కొక్కరికి 5 లెక్కన నానబెట్టి ఇంకా ఒక 5 అయితే ఎక్స్ట్రా నానబెడతా. ఎవరు వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాం. ఆయన అయితే వచ్చేటప్పుడు ఈ మ్యాంగోస్ తీసుకొచ్చాడు అనమాట. మా పెద్దోడికైతే చాలా ఇష్టము. ఇంకా వీటి పని మీదే ఉంటాడంట అవి అయిపోయేదాకా. మ్యాంగో అలాగే ఒక వాటర్ మిలన్ తీసుకొచ్చిండు. ఇక్కడ మేము హైదరాబాద్ అయితే రెడీ అయ్యాము. ఈ స్పెట్స్ వచ్చేసి మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చెవు దగ్గర పెట్టుకోకుండా ఆ స్పెట్స్కి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇంకా ఫోన్లు వచ్చినా సరే దాంతో నుంచి మాట్లాడుతుంటాడు. ఎప్పుడో తీసుకొచ్చుకున్నాడు, అది ఇంట్లో అలాగే పెట్టినా అనమాట. పెడితే మళ్ళీ మొన్న ఈ మధ్య కనిపిస్తే తీసుకొని కార్లో పెట్టుకున్నాడు. ఇంకా పిల్లలు మా చిన్నోడేమో పడుకుంటున్నాడు, మా పెద్దోడేమో ఇంక ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటే టీవీ, బయటకు వస్తే ఫోను. ఇంకా ఫోన్ తీసుకొని ఆడుతున్నామని చెప్పేస్తే మళ్ళీ ఇచ్చేసిండు. ఇంకా సండే ప్లానింగ్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ సండే రోజు వీళ్ళు ముగ్గురే వెళ్ళారు కదా. అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడ మండి రెస్టారెంట్లో తిన్నారంట. అక్కడ టేస్ట్ బాగుందని చెప్పేసి ఆ రోజు మమ్మీని కూడా తీసుకురావాలని చెప్పిండంట మా ఆయన వచ్చేసి పిల్లలతో. ఇంకా ఈరోజు అయితే తీసుకెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి. అలాగే డెక్కత్లాన్కి పిల్లలు సైకిల్ చూద్దామని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే పెద్ద సైకిల్ కొంటే వీళ్ళు బయటనే పెట్టేసి మేము ఎక్కడో వెళ్ళామన్నమాట. మర్చిపోయి మేము ఎక్కడికో ఊరు వెళ్తే వచ్చే వరకు దాన్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. ఇంకా పెద్ద సైకిల్ పోయిందనమాట. అందుకని ఇంక అప్పటి నుంచి పిల్లలకు సైకిల్ అయితే ఇప్పించాలి. ఇక్కడేమో ఫిలిం నగర్ సైడ్ వచ్చామన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది ఇక్కడ ఫిలిం నగర్ సైడ్. ఫస్ట్లో మేము స్టార్టింగ్లో హైదరాబాద్లోనే దర్గాలో మెయిన్ చౌరస్తాలో ఉండేవాళ్ళం అప్పుడు రెంట్కి. ఫస్ట్ పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అప్పుడైతే ఎక్కువ శాతం ఇక్కడ వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం కాబట్టి ఇక్కడ కొత్త కొత్త మాల్స్ అన్నీ ఉన్నాయి. అందుకని కొంచెం వీడియో అయితే షూట్ చేసిన. చూడండి సైడ్కి ఫిలిం నగర్ టెంపుల్ కూడా వచ్చేసింది. ఇక్కడ కొంతమంది సినిమా వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా, మా ఆయన చెప్తూ ఉంటే కొంచెం వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ మోహన్ బాబు గారి ఇల్లు కూడా ఇక్కడనే ఉంటుంది. పెద్ద ఫ్లెక్స్ ఏదో గట్టి ఉంటుంది అనమాట ఇంటి ముందు. నేను అప్పుడు చూసిన, ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు నాకు అంత కనిపించలే, అది అక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇంకా ఇక ముందు సైడ్ ఎవరెవరో ఇల్లు అయితే ఉన్నాయంట అక్కడ. మేము వెళ్ళిన టైమే 2 అయిందనమాట. అప్పుడు అక్కడ మేము ఫిలిం నగర్లో ఉన్నప్పుడు 2 అయింది. ఎలాగో లంచ్ టైం అవుతుంది కదా, డెక్కత్లాన్కి వెళ్తే అక్కడ మళ్ళీ పిల్లలు స్కేటింగ్, సైకిల్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్ళారని చెప్పి ఫస్ట్ ఇక్కడ లోపలికి వచ్చి పని చూసుకుంటే తర్వాత వెళ్ళేటప్పుడు శంషాబాద్లోనే కదా, మేము బాలనగర్ వెళ్ళే దారిలో కదా అది, ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చిండు అనమాట.
ఇంకా మెహదీపట్నంలో ఉంటుందంట, నాకు కూడా తెలియదు. కానీ రెస్టారెంట్ కోసం ఇంత దూరం తీసుకొచ్చిండు. చాలా ట్రాఫిక్లో మధ్యలో వెళ్ళామన్నమాట. ఇదే అనమాట రెస్టారెంట్. కింద పార్కింగ్ లేదన్నారు ఫస్ట్. ఇక్కడ కొంచెం పార్కింగ్ ఉంది, అక్కడ పార్క్ చేస్తామంటే వాళ్ళు ఫస్ట్ వద్దన్నారు, మళ్ళీ తర్వాత పెట్టుకోమన్నారు అనమాట. చాలా ఫుల్ రష్ ఉన్నారనమాట. ఎలాగో సండేనే కదా, ఇంకా చాలామంది ఉన్నారు. నార్మల్గా అయినా సరే హైదరాబాద్ మొత్తంలో ఇక్కడికే ఎక్కువ మంది వస్తారంట. ఇంకా చూడండి, పిల్లలు థమ్స్అప్ తీసుకున్నారు, నేనైతే ఏం తీసుకోలేదు. బాగుందన్నమాట. ఇక్కడ కింద కూర్చొని తినడము. చాలామంది ఫుల్ ఉన్నారనమాట. ఎక్కడ చూసినా ఫుల్ ఖాళీ లేదు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మనకు ప్లేస్ దొరకాలంటే. మేము వెళ్ళిన వెంటనే మాకు దొరికింది, కానీ నార్మల్గా తర్వాత అయితే ప్లేస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 3 పీసెస్ అనమాట, ఫ్రైడ్ మండి బిర్యానీ. టేస్ట్ అయితే బాగుంది. మేము అంతకుముందు ఇక్కడ మహబూబ్ నగర్లో తిన్నాం, కానీ అది అంత బాగాలేకుండా అనమాట. నేను పట్టుపట్టి తీసుకెళ్దాం ఆయనప్పుడు, అప్పుడు ఒక్కసారి తిని ఇంకోసారి మండికి నన్ను తీసుకురాకని అని చెప్పిండప్పుడు మామనార్లో తిన్నాక. ఇంకా ఇది తిన్నప్పుడేమో ఆయనకు నచ్చి నన్ను కూడా ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళిండు, ఒకసారి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళిండు అనమాట, అందరినీ కలిపి. మా చిన్నోడు వాళ్ళ డాడీ ఒక దగ్గర కూర్చున్నారు, నేను మా పెద్దోడు ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంక ఇంతవరకు అయితే తినగలిగాము. ఇంకా అది అలాగే మిగిలిపోయింది అనమాట. ఫస్ట్ ఒకటి తీసుకొని తర్వాత తినేసిన తర్వాత ఇంకొకటి తీసుకుని ఉంటే బాగుంటుండే, కానీ మాకు అంత ఐడియా రాలేదు. ఇంకా వాళ్ళు అంత మిగిలించారు, మేము ఇంత మిగిలించినాం. ఇంకా అప్పటికి మా పని అయిపోయింది అనమాట. దాన్ని ఇంకా పార్సల్ చేయించినాం. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళాక పిల్లలు తింటారేమో అని చెప్పేసి పార్సల్ చేయమని చెప్పినాం. అప్పటికి స్టాప్ చేసామన్నమాట. పార్సల్ చేయిస్తే ఇంటి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళే తింటారు. తర్వాత ఇక్కడ వెళ్ళేటప్పుడు ప్రభాస్ హీరో ఉంటాడు కదా, ప్రభాస్ హీరో వాళ్ళ ఇల్లు అంటది. నార్మల్గా ఇల్లు చూపించి అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగాడు అనమాట, సార్ ఉన్నాడా అని అడిగితే లేడు, ఇండియాలో లేడు అని చెప్తున్నాడు. విన్నారు కదా, ఇక్కడ హైదరాబాద్లో వస్తే ఇక్కడే ఉంటాడంట. వాళ్ళ కార్ అనమాట ఇది. సార్ ఇండియాలో లేడు అని చెప్తే ఇంకా అంటే మేము వెళ్ళే దారిలోనే ఇల్లు ఉంది కదా అని అడిగాడు అనమాట, ఉన్నారా అని. ఇంకా తర్వాత అందరి సెలబ్రిటీస్ ఇల్లు అన్నీ ఇక్కడికే ఉన్నాయన్నమాట. అంతా పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరివి. ఇంకా తర్వాత ఇక్కడ స్టార్ట్ అయిపోయినాము. వర్షం కూడా స్టార్ట్ అయిందన్నమాట. మెల్లగా రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. కొంచెం వర్షం పడేసరికి అందరూ కొంచెం వెనకాలే ఆగిపోయారు అనమాట. ఇంకా ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ముందర కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది కదా అనేసి వీడియో అయితే కొంచెం క్లియర్గా రాలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా బయట, అందుకని క్లియర్గా రాలేదు. దూరం నుంచే వీడియో అయితే షూట్ చేసిన. ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్లో ఒక సార్ని కలిసేది ఉంది. 5 o'clock ఉందన్నమాట అపాయింట్మెంట్. అప్పటిదాకా ఇంకా ఇక్కడే తిరుగుతున్నాం అనమాట. మేము షాపింగ్ కూడా చేయాలి, ఒక శారీ తీసుకోవాలి. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ శ్రీమంతం ఉంది కదా, వెడ్నెస్డే రోజు చీర పెట్టాలి కదా అనేసి షాపింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మేము ఔటర్ రింగ్ రోడ్కి అయితే ఎక్కేసినాము. ఇక్కడ ఎలాంటి షాపింగ్ మాల్స్ అయితే ఉండవు కదా, మళ్ళీ మన దూరం వెళ్తేనేమో వాళ్ళు వచ్చేదాకా మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. మనం డీజిల్ పెట్రోల్ కార్ అయితే అయిపోతే ఎక్కడైనా వేయించుకోవడానికి ఉంటుంది, కానీ ఇది ఈవీ ఎలక్ట్రిక్ కార్ కదా, ఎక్కడైనా సరే ఛార్జింగ్ స్టేషన్స్ లేవన్నమాట. మేము ఆ రూట్లో అడిగితే ఎక్కడ తిరిగినా మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేదాకా ఛార్జింగ్ కావాలి కదా అనేసి ఒక దగ్గర అటు వెళ్తుంటే పిల్లలది సైకిల్ కోసం వచ్చారు కదా, సైకిల్ షాప్ అయితే కనిపించింది అనమాట. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ చూసారు. కొంచెం వర్షం పడుతున్నందుకు ఇంకా గ్లాస్ ముందర కార్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ నుంచి కొంచెం వీడియో అనేది క్లారిటీగా రాలేదు. ఆయన అయితే అన్నీ చెప్తూ తీసుకెళ్తున్నాడు అనమాట. ఇక్కడ ఐటీసీ అని ఉంది కదా, ఇక్కడేమో పెద్ద పెద్ద క్రికెటర్స్ వచ్చినప్పుడు, అలాగే మన పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు, వాళ్ళందరూ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఈ హోటల్లోనే ఉంటారంట. అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఐటీసీ కోహినూర్ అని ఇందులోనే ఉంటారంట ఎప్పుడు వచ్చినా సరే. మన కుమారి ఆంటీ ఉంటుంది కదా హోటల్ కూడా అక్కడ సైడ్కే అనమాట. అక్కడ సైడ్కి టెంట్స్ చిన్న చిన్న అంబ్రిలాస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఉంటుందంట. అవన్నీ చెప్తూ ఉంటే నేను ఈ విధంగా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళంతా వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉంటారంట. తర్వాత వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అయితే కూలగొట్టేస్తున్నారు అనమాట. అది చూడండి, ఇలా మనం దాన్ని ఏమంటారు, ఎండ్రకాయని ఏమంటారు, క్రాబ్ పళ్ళతో కొరుకుతుంటుంది చూడు, పట్టుకుంటుంటుంది చూడు, అలా కొరికేస్తుంది అనమాట బిల్డింగ్ని. ఇంకా అదంతా కూల్చే వరకు ఎంత టైం అవుతుందో, కానీ మొత్తం సీకులు ఉంటాయి కదా, ఆ సీకుల్ని మొత్తం అది క్రాబ్ లాగానే ఉంది. అది జేసిపోయి ఏదో
దానిలో పళ్ళతో మొత్తం కొరికేస్తుంది అనమాట. కొంచెం సేపు ఆగి చూసి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మాకు 5 o'clock వరకు వేరే పని ఏం లేదు, నార్మల్గా చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా ఇక్కడేమో వర్షం పడుతుంది, మొత్తము రోడ్ అంతా ఖాళీగా ఉందన్నమాట. ఒక దగ్గర అయితే ఒక 5-10 minutes అలా వెయిట్ చేసాము, అలాగే కూర్చున్నాం అనమాట. ఎక్కడికి పోవాలని తెలియక అలాగే కూర్చున్నాము. మేముండి ఇంకా కొంచెం ముందర ఏమైనా షాప్స్ ఉంటే శారీ తీసుకుందాం అని చెప్పేసరికి మళ్ళీ కొంచెం ముందుకైతే వెళ్ళాడు. ముందుకు వెళ్ళేసరికి మాకు సైకిల్స్ షాప్ అయితే కనిపించింది. ఇంకా షాప్ కనిపించినప్పుడే మా పిల్లలు ఊరుకుంటారా, ఇంకా ఒకటే చంపుతున్నారనమాట. ఏం కొనొద్దు కానీ వెళ్ళి చూద్దాం 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 అని తగిలేసరికి లోపలికైతే తీసుకెళ్ళిండ్రు. అన్ని సైకిల్స్ అనమాట. ఇక్కడ స్కేటింగ్ చేస్తారు కదా అవి సైకిల్స్ అయితే ఒక్క సైకిల్ ఉంది 3 lakhs అంట. మరి అది ఏం సైకిల్లో తెలియదు. ఇవి ఇక్కడ చూడండి, ఈ సైకిల్స్ ఏమో ఫోల్డింగ్ అనమాట, మొత్తం ఫోల్డ్ చేస్తున్నాయి. మనము ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడనే అక్కడ లాస్ట్లో కనిపిస్తున్నాయి చూడు, అవేమో 3 lakhs అంట. మనము వేరే కంట్రీస్కి అలా సైకిల్ రైడింగ్ చేసుకుంటూ వెళ్తారు కదా చాలామంది, అలాంటి సైకిల్స్ అనమాట. దానికి 3 lakhs అంట. ఇవి కూడా వచ్చేసి ఛార్జింగ్ సైకిల్స్ అనమాట. నేను అది వాటర్ బాటిల్ అనుకున్నా అక్కడ, కానీ దానికేనంట. అది తీసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ సైకిల్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంట. ఒకసారి ట్రయల్ అయితే వేసారు, పిల్లలు కూడా ట్రయల్ చేశారనమాట. 23,000 అయితే చెప్పారు ఆ సైకిల్ ఒక్కటి వచ్చి. ఇంకా మాకు ఇప్పుడైతే తీసుకురాలేదు, మళ్ళీ 15th వస్తామని చెప్పేసి చెప్పామన్నమాట. 15th శాలరీస్ వస్తాయి కదా, అప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకోవచ్చని. ఇంకా ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర కూడా చెక్ చేసుకోవాలి కదా, ఒక దగ్గర చూడడం ఎందుకని చెప్పేసి కూడా దాన్ని సైకిల్ని ఫోటో తీసుకొని వచ్చామన్నమాట. హెల్మెట్స్ అలాగే అన్ని రకాల సైకిల్స్ ఉన్నాయన్నమాట. గేర్ సైకిల్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సైకిల్స్ ఉన్నాయి, చిన్న స్కూటీ లాంటివి ఉన్నాయి, డెడ్ బైక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. లేనివంటూ ఏం లేదు. కొంచెం వీడియో తీస్తుంటే ఆయన చూసి వీడియో తీయొద్దని చెప్పిండు, ఇంకా అక్కడితోనే స్టార్ట్ చేసేసిన. ఇంకొకటి మేము 21,000కి అడిగితే కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఫైనల్గా 23,000 అన్నారు. ఇక చూడండి, ఆ టైర్ కూడా ఆ విధంగా తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అంట. దాని పార్ట్స్ మొత్తం పిల్లలు అన్నీ తుంటర పనులు చేసి అన్ని పార్ట్స్ ఎట్లయితే తీసేస్తారో అది కూడా వాళ్ళకి తగ్గట్టే ఉందన్నమాట. ఏ పార్ట్ అయినా సరే మనం తీసి పెట్టేసుకోవచ్చు, తీయచ్చు, పెట్టచ్చు అనమాట. ఆ విధంగా అక్కడ నుంచి మా ఆయన ఒక అతన్ని కలవాలని చెప్పాడు కదా, అక్కడికైతే వచ్చాము. వాళ్ళ ఆఫీస్ అంటే ఇక్కడ వచ్చి వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఆఫీస్ దగ్గర లేడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గరికి రండి అని చెప్పారనమాట. ఆ సార్ని కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే వెళ్తున్నాము. మేమేమో అక్కడ చూసిండు కదా ఆల్రెడీ సైకిల్స్, ఇంకా మళ్ళీ ఏం చూస్తారులే ఇంటికే వెళ్తాం అనుకున్నాం. ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ రూట్కి అయితే వెళ్ళొచ్చిండు. అక్కడ డెకత్లాన్కి అయితే వెళ్తున్నాడు అనమాట. మేము వెళ్ళే టైంకి 6:30 or 7 అవుతుంది. ఛార్జింగ్ వచ్చేసి 53% ఉండే అనమాట ఆ టైంలో. ఇది అనమాట డెకత్లాన్. నేను సెకండ్ టైం అనమాట ఇక్కడ రావడము. బయట ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉంది, కానీ లోపల సైడ్ ఏమో అంత వేడిగా ఉంది. ఎంత రేకులు ఉంటాయి కదా, అందుకని ఇంకా వేడిగా ఎక్కువ ఉంది. ఇక నాకు యూజ్ అయ్యేటివి ఏం లేవన్నమాట. పిల్లలకి యూజ్ అయ్యేటివే. ఇంకా పిల్లలు అసలు ఆగట్లేదు అనమాట. షటిల్ బ్యాట్స్ తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడే ఆడుతున్నారు అనమాట వాళ్ళ డాడీ ఇద్దరు. ఆల్రెడీ వీళ్ళు వాడని అంటూ ఏం లేవు. స్కేటింగ్ షూ వాడారు. స్కేటింగ్ ఇంకొకటి బండిలా ఉంటుంది కదా, దానిపైన 2 కాళ్ళు పెట్టి హ్యాండిల్స్ ఉంటాయి పట్టుకోవడానికి, అవి ఉంటాయి కదా స్కేటింగ్వి, అవి కూడా యూజ్ చేసారు. గేర్ సైకిల్ వాడారు ఆల్రెడీ. డెడ్ బైక్ తీసుకొచ్చారు, అది కూడా అలాగే ఉంది. మాకు ఒకప్పుడు ఇప్పించేవి ఇవన్నీ తీసుకున్నదే లేదు, కానీ ఇప్పుడు పిల్లలకైతే అన్నీ అడిగిన వల్ల తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. మొండి చేస్తారనమాట కావాలని. ఎలాగో నచ్చి చెప్పి మళ్ళీ 15th తీసుకుందామని చెప్పేసి మా ఆయన తీసుకోవడానికి రెడీ అయ్యాడు, కానీ నేనే పట్టుబట్టి వెనకాలకు తీసుకొచ్చిన. ఎందుకంటే ఆ పిల్లలకు అసలు ఏం భయం లేదనమాట. ఆల్రెడీ 2 సైకిళ్ళు ఒకటేసారు. ఇది ఇప్పుడు తీసుకున్న, ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న దాన్ని కూడా మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పెట్టుకోకుండా ఉంటే మళ్ళీ ఎవరో ఒకరు తీసుకెళ్తారు. ఇక్కడ కూడా సైకిల్స్ చూసారు. ఇక్కడ కూడా అవే కాస్ట్ ఉన్నాయి, కానీ క్వాలిటీ వైజ్ వచ్చేస్తే మేము ఫస్ట్ చూసిన దగ్గరనే బాగున్నాయంట. ఈడ సైకిల్స్ అయితే దొక్కిరు. తర్వాత ఇంకా ఇవి సైక్లింగ్ చేసేటివి ఏమో జిమ్లో పెడతారు కదా, అవి అనమాట. ఇది 99,000 ఏమో ఉంది.
10,000 అనమాట. ఇది మా ఆయన సైక్లింగ్ చేసేది. ఈఎంఐ కూడా ఉందన్నమాట. మా పెద్దోళ్ళు ఏమో హాస్టల్లో ఉన్నప్పుడు వాడు సరిగ్గా వాడలేడు కాబట్టి వీనికి ఎక్స్పీరియన్స్ లేదనమాట. చూడండి వాళ్ళ డాడీ పోయిండు కొంచెం కింద పడతాడేమని చెప్పేసి. ఇంకా తర్వాత మా చిన్నోడికేమో ఎప్పుడు పడితే అప్పుడు కాళ్ళకి అవి పాతవి ఉన్నాయని చెప్పినా కదా, అవి కాళ్ళకి పెట్టుకొని బాగా ఆడుతుండే అనమాట. అప్పుడు వానికి కొంచెం ఎక్స్పీరియన్స్ అనమాట, వానికి కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతాడు. వీనికేం బ్యాలెన్స్ చేయడం రాదని చెప్పి వాళ్ళ డాడీ సైడ్కి అయితే వెళ్ళిండు. అవి రెండు టైర్లు సైడ్కి ఉంటే బాగుంటుందని అలా లేవన్నమాట, స్ట్రైట్గా ఉన్నాయి 4. ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ వదిలేసిండు. ఇంకా అలాగే చేస్తున్నాడు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పోయిండు అనమాట. ఏదో ఇలా మనుషుల మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కూడా వెళ్ళడానికి ట్రై చేస్తారు కదా, అలా ట్రై చేస్తూ డమానా కింద పడిపోయిండు అనమాట. మా పెద్దోడేమో ఇంకా వాళ్ళ డాడీ పక్క నుండి ఒక 2 రౌండ్లు తీసుకెళ్ళిండు. తర్వాత ఇంకా ఇక్కడ కూర్చున్నాడు అనమాట వద్దనేసి. ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాను కదా వీడియో, ఇలా సపరేట్గా ఒక్కడు వెళ్ళి ఇంకా వానికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, నేను వెళ్ళగలుగుతా అని చెప్పి ఇంకా మనుషుల మధ్యలో వెళ్ళడానికి వెళ్తే కింద పడిపోయిండు. ఇంకా తర్వాత హెల్మెట్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ హెల్మెట్స్ ఇవ్వలేదంటే మేము అడగలేదు, తెలియదు కదా మాకు వాళ్ళు ఇస్తారు అడిగితే అని. తర్వాత హెల్మెట్స్ ఇచ్చాడు కాబట్టి వాడు కింద పడ్డప్పుడు దెబ్బ తగలలేదు. చూడండి ఇక్కడ చూడండి, హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా నెత్తి పగులుతుండే. అట్లా కింద పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఆగుతున్నాడా, మళ్ళీ వెళ్ళాడనమాట అలాగే. నేనేమో అలాగే కూర్చొని ఉండిపోయాను అనమాట. ఎందుకంటే మనకు యూజ్ అయ్యే వస్తువులు ఏమైనా ఉంటే అవి మామూలుగా చూస్తూ టైంపాస్ అవుతుంది, కానీ ఇక్కడ మనం యూజ్ చేసేటివి మనం వాడేటివి ఏమీ ఉండవు. అంతా పిల్లలవి, క్రికెట్, హాకీ, అలాగే జిమ్ము, షూస్ అన్నీ అవే ఉన్నాయన్నమాట. ఇంకా వెళ్దామంటేనేమో అసలు రావట్లేదు. వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారంట అక్కడ. వీకెండ్స్ సాటర్డే సండే రోజు ఒక 1 అవర్ 1.5 అవర్ 5 నుంచి 7 వరకు ట్రైనింగ్ ఇస్తారంట, అవి స్కేటింగ్ ఎలా చేయాలనేది. ఇంకా అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట, ఒక 1 కిలోమీటర్ కూడా ఉందో లేదో. ఇంకా ఈ ఎయిర్పోర్ట్ సైడ్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా ఇంటికైతే వెళ్ళి మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట నైట్. అక్కడికి వెళ్ళి అక్కడే తినేసే వరకు 11:30 అయింది. ఆ టైంలో మళ్ళీ ఎందుకు ఇంటికి వెళ్ళడం ఎందుకని మా పిన్ని వద్దని చెప్తే మేము అక్కడే ఉండిపోయాము. మార్నింగ్ లేచి మళ్ళీ 8:30 వరకు మేము బాలనగర్ అయితే వచ్చామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా షాద్నగర్కి వెళ్ళి అక్కడ శారీస్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ సిఎంఆర్కి వెళ్ళినాము. అక్కడికి వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ డిజైన్స్ అన్నీ చాలా ఓల్డ్ అనమాట, ఎప్పటి నుంచో చూసిన డిజైన్సే ఉన్నాయి. అందుకని అక్కడ నుంచి మళ్ళీ చందన బ్రదర్స్ వెళ్ళి చందన బ్రదర్స్ దగ్గర శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని 2 శారీస్ అనమాట, ఒకటి మా అమ్మ పెడుతుంది, ఒకటి ఇప్పుడు చూపించాను కదా అదే శారీ తీసుకున్నాము. ఇంకొక శారీ ఆమెకు నచ్చినవి తీసుకున్నాం అనమాట. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఓ బెడ్రూము, అక్కడ ఓ బెడ్రూమ్ లాస్ట్లో. ఇక్కడ బయట వచ్చేసి మెయిన్ డోరు, ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట. ఇంకా పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు, వాళ్ళనైతే లేపాలి, మేము ఇంటికి వెళ్ళాలి కదా. చూడండి లేచి ఇంకా అలాగే బ్రష్ పట్టుకున్నాడు అనమాట. ఇది ఒక బెడ్రూము, ఇంకొక బెడ్రూము అవతల సైడ్ ఉంటుంది. ఇద్దరికి బ్రష్లు ఇచ్చేస్తే చేతికి, కానీ ఇంకా అలాగే పడుకుని పోయారు. వాళ్ళు లేస్తే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర మా ఆయన కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నారు అనమాట. వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆల్రెడీ ఇంటి ముందు. వాళ్ళతో పని ఉందన్నమాట. ఇంకా మేము 8:38కి అయితే బయలుదేరాము. ఇంకా వెళ్ళే వరకు బయట ఇంటి ముందు కూర్చొని ఉన్నారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండిపోయాడు ఆయన. అక్కడ మాట్లాడుకుంటూ ఉన్న టైంలో నాకు ఇంట్లో బెడ్రూమ్ అయితే సర్దాలని చెప్పేసి ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. ఈరోజు సర్దామనేసి ఇవైతే ఎప్పుడో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట, పట్టు శారీస్ పెట్టడం కోసము. ఈరోజు తీసా. ఇందులో 10 వచ్చినాయి అనమాట. 10 వచ్చినాయి పట్టు శారీస్ అన్నీ ఇందులో సెట్ చేసి పెడదామని చెప్పేసి బయటకైతే గుర్తొచ్చింది అనమాట. ఓపెన్ చేసి పెట్టిన. ఒక 3 యూస్ చేసిన అనమాట, మిగతా 7 అలాగే ఉన్నాయి. నా పట్టు చీరలన్నీ ఒక 3 ప్యాకెట్స్లలో పట్టినాయి అనమాట. ఇవన్నీ చీరలు ఇప్పుడు నేను ఆ ప్యాకెట్లో పెడతాను. బ్లౌజు దానికే బ్లౌజ్ పెట్టేసి డైరెక్ట్గా అందులో అయితే పెట్టేస్తా. ఈ కింద అయితే ఖాళీ చేస్తాను అనమాట. ఈ ప్లేస్లో అవి అయితే పెట్టేస్తా. ఒక్క బ్యాగ్లో 7 శారీస్ పట్టినాయి, ఇంకొకటి పెడితే పట్టొచ్చు, కానీ ఇంకంత టైట్గా ఎందుకని చెప్పేసి ఒక దాంట్లో 7 అయితే పెట్టిన. నేను ఈ విధంగా ప్యాక్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది, బయటకు అన్నీ కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట బీరువాలో. ఇక్కడైతే పెట్టేసిన, ఇంకొకటి పడుతుంది. ఆ సైడ్కి ఒకటి ఇట్లా రివర్స్లో పెట్టేస్తే సరిపోతుంది.
ఎంత నీట్గా అనిపిస్తుంది. అవే బయట ఉంటేనేమో అంత కచ్చరా కనిపిస్తుంది కదా. ఇందులో బ్లౌజ్ అందులో సెట్ చేసి పెట్టేసిన. ఈ ప్యాకెట్లలో పెడితేనేమో 3 ప్యాకెట్స్లో పట్టినాయి. ఇంకా ఇన్ని శారీస్ ఉన్నాయన్నమాట. చాలా ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. ఇంకా త్రీలని ఇవన్నీ పట్టేసినాయి కదా. ఇంకా మనకు 10 ప్యాకెట్స్ వచ్చినాయి. ఇవి ఇంకా 7 అలాగే ఉన్నాయి. 13 years అవుతుంది. డ్రై వాష్ చేయించి అలాగే పెట్టాను. పెళ్ళప్పుడు కట్టుకున్నా అంటే మళ్ళీ కట్టుకోలేదు. ఇది కూడా పెళ్లి చీర అనమాట. ప్రధానం చీర అంటారు కదా అది. ఇదొకటి, దీని కింద ఇది వైట్ కలర్. ఇంకా ఇంకో చీర కూడా ఉందన్నమాట. అన్ని చీరలు అలాగే ఉన్నాయి పిల్లపడివి. అప్పుడు కట్టుకున్నా అంటే మళ్ళీ కట్టుకోలేదు. ఇప్పుడు ఎలాగో సర్దుతున్నా కదా, బయటికి కనిపించినాయి కాబట్టి చూపిస్తున్నా. ఇలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎక్కడ చూసినా బట్టలే ఉంటాయి. లోపలంతా ప్యాక్ అయిపోయినాయి అనమాట. ప్యాక్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా ఎక్కువైపోయినందుకు అవన్నీ ఇలా ఉన్నాయి. వీటన్నిటిని తీసి మళ్ళీ నీట్గా సర్ది అయితే పెట్టేస్తా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నం టైంలో కొంచెం సేపు ఇలా పడుకుని ఉన్నా సరే నాకు ఇవే గుర్తొస్తుంటాయి అన్నీ. ఈ రూమ్ అంతా సర్దాలి అనేది ఇదే మైండ్లో తిరుగుతూనే ఉంటుంది పడుకున్న కొంచెం సేపు కూడా. ఈరోజు అయితే ఇంకా ఎలా టైం ఉంది కదా సర్దుతున్నా. ఈ బయట ఉన్నవన్నీ పిల్లలకు చిన్నగా అయిపోయిన బట్టలు వేరే పిల్లలకి ఇద్దామని చెప్పేసి బయట పెట్టేసిన. మా వాడు ట్రై చేస్తున్నాడు అనమాట, వాడికి సరిపోతాయా లేదా అనేసి. ఇది వచ్చేసి ఇంకా సర్దిన తర్వాత మొత్తం మ్యాక్సిమం ట్రై చేసాను అనమాట కనిపించకుండా లోపల పెట్టడానికి. ఇంకేమేమో రోజు యూజ్ చేసేటివి అవి బెడ్షీట్స్ బయట పిల్లలు పడుకునేటప్పుడు, అందుకని బయట పెట్టిన. ఈ లగేజ్ బ్యాగ్ కూడా పైన పెట్టాలి, కానీ ఎవరైనా పెద్ద పిల్లలు వచ్చినప్పుడు పైన పెట్టిస్తా. ఇక్కడ ఇవి వచ్చేసి డ్రై వాష్కి ఇచ్చే బట్టలు అనమాట. అన్నీ బయట ఈ విధంగా బ్యాగ్లో పెట్టి ఉంచా అనమాట. డ్రై వాష్కి అయితే పంపిస్తాము. ఈ బ్లౌజెస్ అన్నీ చీరలేమో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, కానీ బ్లౌజెస్ అయితే పాతవన్నీ నా దగ్గరనే ఉన్నాయి. ఇవి ఎలాగో వాడట్లేదు, శారీస్ కూడా లేవు కదా అనేసి వాటిని అన్నింటినీ పక్కన తీసి పెట్టినాయి అనమాట. ఇంకా రేపైతే ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్కి అయితే ఏం చదువుకోలేదు ఇప్పటివరకు. ఈవినింగ్ వరకు మళ్ళీ చదువుకోవాలి, కంప్యూటర్ ఎగ్జామ్. ఇంకా ఈ మ్యాంగోస్ మామిడి పళ్ళు వచ్చేసి చిన్న మామిడి పళ్ళు మా ఆయన దగ్గర మాట్లాడడానికి వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళకి పొలంలో చెట్టు ఉందంట, అందుకే ఈ పుండుకూర అలాగే మామిడికాయలు ఇచ్చారు. అంతకుముందు మా ఆయనది ఇచ్చిన మామిడికాయలు మా జస్ట్ అడిగితే కట్ చేసి ఇచ్చారనమాట. 2 days లాగా అయితే ఇలా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఖచ్చితంగా చూడండి, నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం